శారదా, శారదా, ఇక్కడున్నావా? బోనం ఎత్తినందుకు సంతోషంగా ఉంటావంటే నువ్వేంటి శారదా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏమైంది? ఏం లేదులే ఉమా. ఏమీ లేదంటే ఊరికే కన్నీళ్ళొస్తాయా శారదా? జ్యోతి కాపురం గురించే కదా నీ బెంగ? అవునుమా, అప్పుడు నన్ను అమ్మ అని పిలిచింది. తల్లిదండ్రులు లేని తనకి అమ్మగా తోడుండాల్సింది నేనేగా. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అది తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. మనసుకు దగ్గరైన బంధం కష్టాల్లో ఉంటే ఆ మాత్రం బాధ ఉంటుంది. అది ఓదార్చినా తగ్గేది కాదు. కానీ జ్యోతి రాతలో ఉన్నదాన్ని మనం మార్చగలమా చెప్పు? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. అలా అని మన ప్రయత్నం మనం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం కూడా తప్పేగా. ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది అనేదే నా ఆవేదన. ఊరుకో శారదా, బోనం ఎత్తిన రోజే ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అమ్మవారి పాయసం తెచ్చాను, తిను. నేను తర్వాత తింటాను. అదేం కుదరదు. బోనం ఎత్తావు కాబట్టి పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. ఆకలితో కడుపు మార్చుకోవడం అంత మంచిది కాదు. గట్టిగా చెప్పడానికి జల్జక్క కూడా లేదు. బాధని దిగమింగుకొని తిను, కూర్చో. సరే శారదా, నేను బయలుదేరతాను. నువ్వేమీ ఆలోచించకుండా శుభ్రంగా పడుకో. ఉమా, ఇన్నాళ్ళు నాకున్న టెన్షన్స్ వల్ల ఏ పని చేయకుండా జలజక్క ఆదాయం మీదే ఆధారపడి బ్రతుకుతూ వచ్చాను. అది నాకిష్టం లేదు. నేను కూడా పనిచేస్తాను. ఏదైనా పనుంటే చెప్తావా నాకు? తప్పకుండా చెప్తాను. రేపు పొద్దున మాట్లాడతాను. నువ్వు పడుకో. ఈ మధ్యన ప్రతి చిన్న విషయానికి నా చంప పొగలు కొడుతుంటే నాకొచ్చే నొప్పి ఏంటో నీకు తెలియదు కదక్కా. ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? అమ్మా! అక్క, ఏమైందక్కా? అబ్బా దేవుడా, అంత నా కర్మ. అక్క, అబ్బా అమ్మా, ఒరే రామ్జీ, తట్టుకోలేకపోతున్నానురా. నొప్పి భరించడం నా వల్ల కావట్లేదురా. అబ్బా, అస్సలు నడవలేకపోతున్నాను. ఈ మధ్య నీకు కళ్ళు నెత్తికెక్కినాయి అక్క. ఏంట్రా వాగుతున్నావు? అంటే నా ఉద్దేశం పైకి చూసుకుంటూ నడవకుండా కిందకు చూసి నడవాలని. ఇప్పుడు ఈ బాధ తప్పేది కదా. ఒరే, కారు దగ్గర గాజు పెంకులు ఉంటాయని నేనేమన్నా ఊహించుకున్నానా? సరే కాని ఆ చిత్తరంజన్ ఏం చేసావు చెప్పు. మళ్ళీ ఈ ఊరు వైపు రాకుండా తన్ని తరిమేశానక్క. మరి మీ బావ పరిస్థితి ఏంటి రామ్జీ? కిడ్నాప్ చేసిన మనిషిని ఎవరూ అలా చూసుకోరక్క. అంత బాగా చూసుకుంటున్నాను. త్వరగా డాక్యుమెంట్స్ మీద సంతకాలేవో పెట్టిస్తే వదిలేద్దామక్క. ఒరే, ఆ సంతకాలకు కాస్త టైం ఉంది కానీ ప్రస్తుతానికి నా టైం బాగలేదు. నా చెల్లెలి పగ తీర్చాలన్న ప్రయత్నంతో ఉన్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? ఆ జ్యోతి శారదలు సొంత తల్లి కూతుడని తెలియకుండానే గేమ్ ఆడుతున్నాన్రా. ఇక తొందరలోనే ఆ శారదతో శ్రావ్య కూడా నీ కూతురే అన్న నిజం చెప్పేస్తాను. దానివల్ల ఏంటి ఉపయోగం? ఓరే మొద్దు బుర్రా, ఆ విషయం చెప్పి మాధవికి ఈ నిజం చెప్పేస్తాను. శ్రావ్య శారద కూతురని తెలిస్తే మాధవి శ్రావ్యను చంపేస్తుంది. ఇదే మాట శారదకి చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ మనశ్శాంతి లేకుండా చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను.
అది అయ్యే వరకు మీ బావని జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. కానీ అక్క, శ్రావ్య తన కూతురన్న నిజం నీకు తెలుసని శారదకు తెలియగానే ఆ షాక్కి తనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కదా. అదే కదరా, ఇప్పటిదాకా తనకి తప్ప ఎవ్వరికీ విషయం తెలియదన్న భ్రమలో ఉంటది. ఇక ఆ క్షణం నుంచి ఆ నిజాన్ని నేనెక్కడ మాధవికి చెప్పేస్తానో, నేనెక్కడ శ్రావ్యకి చెప్పేస్తానోనని భయపడి చస్తుంటుంది. మరి జ్యోతి విషయం ఏం చేస్తావక్క? చూద్దాం. అన్ని అస్త్రాలు ఒకేసారి ప్రయోగిస్తే ఎలారా? అవసరాన్ని అవకాశాన్ని బట్టి జ్యోతి విషయం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ? ఇదిగో మాధవి గారే కాల్ చేస్తున్నారు. చెప్పండి మాధవి గారు. బిజీగా ఉన్నారా నీలాంబరి గారు? పర్లేదు, చెప్పండి. పంతులు గారు రాజీవ్ శ్రావ్యలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి ముహూర్తం నిర్ణయించారు. శుభం. మీరు తప్పకుండా రావాలి. అంతేకాదు, దగ్గరుండి మీరే జరిపించాలి. సారీ మాధవి గారు, నేను రాలేను. అదేంటండి అలా అనేశారు? అయ్యో, అలాంటిదేం కాదండి. నిన్న గుడి దగ్గర మీరు వెళ్ళిపోగానే నా కాలుకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అయ్యయ్యో, అస్సలు నడవలేకపోతున్నాను. చాలా నొప్పిగా ఉందండి. మరి డాక్టర్కు చూపించుకున్నారా? ఇంటికి పిలిపించాను. కట్టు కట్టి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లారు. రెస్ట్ తీసుకోవాలండి. సరే సరే, మీరు రెస్ట్ తీసుకోండి. కాకపోతే మీరు లేకుండా మా ఇంట్లో పూజ అంటే మాకు వెలితిగానే ఉంటుంది. నేను అక్కడికి రాకపోతే ఏమవుతుంది? మీరు వీడియో కాల్లో అక్కడ ఏం జరుగుతుందో అది చూపించండి. తప్పదు కదా, ఈసారికి ఇలా కానిద్దాం. ఇంతకీ మీ కోడల్లాంటి పని మనిషి లాంటి కోడలు ఏమంటుంది? కుక్కని పేన్లో పడుంటుందా? పొగరేమైనా చూపిస్తుందా? ఆ అవకాశం నేనివ్వనులేండి. కుక్కిన పెయిన్లాగే పడుంటుంది. వెరీ గుడ్, అదే మెయింటైన్ చేయండి. సరే, ఉంటానండి. మంచిదండి, జాగ్రత్త. జలజిత్త ఫోన్ చేస్తుందేంటి? జలజిత్త, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను జ్యోతి. జరిగిందంతా శారద చెప్పింది. నీ అత్తగారింట్లోనే నువ్వు పని మనిషిలా మసలుకోవడం నాకు చాలా బాధగా ఉంది. శ్రావ్య వాళ్ళు నన్ను పని మనిషి అనుకుంటున్నారేమో కానీ నేనైతే అలా అనుకోవడం లేదత్తా. ఇది నా భర్త ఇల్లని అనుకుంటున్నాను. దొరబాబుకి దగ్గరగా ఉండొచ్చని ఇక్కడుంటున్నాను.